మీషో నుంచి పార్టీ వేర్ శారీస్ అలాగే దానికి ఫుల్ కాంట్రాస్ట్ లుక్ ఉంటుందని చెప్పేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీషో నుంచి ఈ సెలబ్రిటీ స్టైల్ శారీస్ అనేది ఇది సెకండ్ టైం అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఒకసారి ఆర్డర్ చేశాను, దానికి పర్ఫెక్ట్ బ్లౌజ్ కూడా వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మళ్ళీ ఇవే శారీస్ ఎందుకు రెండు ఆర్డర్ చేశాను అనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ శారీ అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఒకసారి లైట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. శారీలో స్టార్టింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి 2 పార్ట్స్ కింద అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి నెట్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ అనమాట, హ్యాండ్స్కి వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే బాడీకి వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు. హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ అనేది సెపరేట్గా అయితే ఇచ్చారు. ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ బాగుంది, బట్ ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటంటే అంతగా బాగోలేదు. అయినా ఈ శారీకి సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వేసుకునే కన్నా కూడా కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి బ్లాక్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను, లుక్ బాగుంటుందని. ఇదైతే చూడండి, మనకి శారీలో కింద బార్డర్ చూసుకుంటే స్టార్టింగ్ 1 మీటర్ అయితే రాలేదు. మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా, సో అక్కడి నుంచి అయితే ఈ బిగ్ బార్డర్ అయితే స్టార్టింగ్ అయిపోయింది. ఈ శారీకి వేరే బ్లౌజ్ వేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్లో వచ్చిన బార్డర్ సపరేట్గా ఇచ్చారు కదా, సో అది తీసేసి శారీకి అటాచ్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఫుల్ గోల్డ్ షైనింగ్ అనమాట, చాలా బాగా షైనింగ్ అవుతుంది. నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బార్డర్ మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు, అలాగే కుందన్స్ కూడా ఇచ్చారు. స్టోన్స్ అనేది చూడండి, ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్యాబ్రిక్ చూసినట్లయితే లీక్రా ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఓన్లీ శారీ కింద బార్డర్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంది, లేకపోతే శారీ అయితే లైట్ వెయిట్ అని చెప్పాలి. ఇది ఏంటంటే ఈ మెరుపులు షైనింగ్ ఊడిపోతున్నాయా లేదా, అంటుకుంటున్నాయా లేదా అని చెప్పేసి ఈ విధంగా రఫ్ చేస్తున్నాను. బట్ ఇవైతే ఏం పోవట్లేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈ పైన బార్డర్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి వచ్చింది ఫ్రెండ్స్. అంటే బ్యాక్ కూడా ఫుల్ టర్నింగ్ అయితే తిరగదు, హాఫ్ వరకు అయితే వచ్చింది. వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. శారీ అయితే ఓపెన్ చేస్తాం కదా, ఫాస్ట్గా ఇంకొక శారీ కూడా చూసేద్దాం అది ఎలా వచ్చింది ఏంటి అని. రెండు కూడా మనకి ఒకే సెలర్ కాబట్టి ఒకేలా అయితే పంపిస్తారు. జస్ట్ ఒక లుక్ అయితే వేసేద్దాం. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 1200కి అయితే వస్తుంది. ఇందులో ఏంటంటే సింగిల్ పీస్ శారీ అనమాట, ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ టైం సేమ్ ఇదే శారీ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అది ఏంటంటే మా ఫ్రెండ్కి అని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఆ శారీ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ వదినకి అని చెప్పేసి సేమ్ ఇవే శారీస్ 2 ఆర్డర్ చేయమన్నారు. ఇదంతా కూడా నేను ఆ వీడియోలో కూడా క్లియర్గా అయితే చెప్పాను. ఒక శారీ చేశాను కదా, సో ఇంకా 2 శారీస్ అలాగే దానికి మ్యాచింగ్ అయ్యేట్టు మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేశాను. ఫ్యూచర్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే చెప్పాను మీకు. సో అందుకని చెప్పేసి ఇవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ శారీకి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది కదా, సో అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ పైన ఈ విధంగా గోల్డ్ వర్క్ వచ్చిన కంప్యూటర్ ఒకటి అండ్ అలాగే మగ్గం వర్క్ ఒకటి ఆర్డర్ చేశాను. అయితే చూడగానే తెలుస్తుంది, బ్యాక్ నెక్ మిడిల్లో గ్యాప్ అనేది చాలా తక్కువైతే ఇచ్చారు. ఇలా ఏమైనా వచ్చినప్పుడు మనకి 7 డేస్ టైం ఉంటుంది కాబట్టి టైలర్ షాప్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. అంటే డీప్ నెక్ పెట్టించుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే సెట్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే కొలిచి మీకు చూపించలేను, ఓన్లీ మ్యాచింగ్ పరంగా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా సపరేట్గా ఒక వీడియో చేసి మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఆ వీడియో వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఏంటంటే తను కొంచెం స్లిమ్గా ఉంటుంది కాబట్టి రెడీమేడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే పేర్ చేసుకుంది. అదైతే చాలా బాగుంది, జస్ట్ 380కి అయితే వచ్చేసింది. సో స్లిమ్గా ఉన్న వాళ్ళకి అలాంటి రెడీమేడ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ అత్తయ్య గారికి అని చెప్పాను కదా, సో వాళ్ళు రెడీమేడ్ బ్లౌజెస్ యూజ్ చేయరు. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా పేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీని ప్రైస్ చూసుకుంటే 420కి అయితే వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే వర్క్ ఎక్కడ ఒక స్టోన్ కానీ సీక్వెన్ కానీ ఏమీ లేదు. మనకు కావాలంటే ఎక్స్ట్రాగా మనమే స్టిక్ చేసుకోవాలి. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసినట్లయితే చూడండి, ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసి చూడగానే ఈ శారీకి ఈ బ్లౌజే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యింది అని అయితే అనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్ చూసినట్లయితే మనకి ఈ విధంగా గోల్డ్ స్మాల్ బీడ్స్తో ఈ విధంగా ఫుల్ స్టిచ్చింగ్ అయితే చేశారు థ్రెడ్తో. అండ్ వీ షేప్లో ఉంది చూసారా, ఇదంతా కూడా మనకి గోల్డ్ షైనింగ్ సిల్క్ థ్రెడ్తో వీ షేప్లో అయితే ఈ విధంగా అయితే సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ కూడా ఎక్కువైతే ఇచ్చారు. కొంచెం డీప్ ఎక్కువగా పెట్టించుకునే వారికి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ నెక్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే వర్క్ ఫ్రంట్ సైడ్ స్ట్రైట్గా వచ్చేసి అప్పుడు సి షేప్లోకి ఈ విధంగా అయితే తిరగాలి, కానీ స్ట్రైట్గా వచ్చిన వర్క్ ఏంటంటే కొంచెం తక్కువ అయితే ఇచ్చారు. ఇదైతే అంత ప్రాబ్లం అయితే కాదు నాకు తెలిసి. అంటే చాలా బ్లౌజెస్ చూస్తూ ఉంటాను కదా, సో అందుకని ఇలా చూడగానే కొంచెం ఏదైనా మైనస్ ఉంటే ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట. చూడండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. నెక్స్ట్ దీని హ్యాండ్ వర్క్ చూసినట్లయితే చాలా రిచ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ డిజైన్ బట్ చూడడానికి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఫుల్ గోల్డ్ బీడ్స్ అండ్ అలాగే స్టోన్స్తో అయితే హైలైట్ చేశారు. చూడండి,
చాలా నీట్గా అయితే ఉంది కదా. ఈ గోల్డ్ బీడ్స్ అంతా కూడా నార్మల్ థ్రెడ్తో అయితే స్టిచ్చింగ్ చేశారు. సో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఈ ఫ్లవర్ డిజైన్ ఏంటంటే శారీలో బార్డర్ ఇచ్చారు కదా, సో ఆ డిజైన్కి ఈ ఫ్లవర్ డిజైన్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిందని అయితే అనిపిస్తుంది. శారీకి కూడా పెట్టి చూపిస్తాను, మీకు ఒక లుక్ అయితే తెలుస్తుంది కదా. ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా మనకి 1 మీటర్ పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే ఇచ్చారు. షైనింగ్ సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి షైనింగ్ అవుతుంది కదా. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇన్నర్ వేర్ లైనింగ్ వేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు, పర్లేదు, బాగానే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 730కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఇది వర్క్ సింపుల్గానే ఇచ్చారు, కాకపోతే బ్లాక్ కలర్లో ఎక్కువగా దొరకడం లేదు. సో అందుకని చెప్పేసి దీనికైతే డెఫినెట్గా అయితే వెళ్ళొచ్చు. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఈ శారీలో వచ్చిన ఈ ఫ్లవర్ డిజైన్కి అలాగే ఈ బ్లౌజ్లో వచ్చిన ఈ ఫ్లవర్ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్. కలర్ కూడా చాలా బాగా మ్యాచింగ్ అయింది. అంటే ఫస్ట్ చూసింది కొంచెం ఎల్లోయిష్గా అయితే ఉంది, ఇదే అయితే మనకు ఫుల్ గోల్డ్ చాలా బాగా అయితే మ్యాచింగ్ అయింది, పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇది. ఎవరైనా ఈ శారీ తీసుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజ్ పేర్ చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. రెండే కాకుండా ఇంకొక ట్రెండింగ్ డిజైన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను, అది కూడా బ్లాక్ కలర్లోనే ఈ శారీ మీదకని చెప్పేసి. ఈ డిజైన్ ఏంటంటే మీషోలో మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది. ఆ క్యాటలాగ్లో చూడగానే నాకైతే కొంచెం డిఫరెంట్ లుక్లో చాలా బాగుంది అని అయితే అనిపించింది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇదైతే ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా మనకి పీకాక్ డిజైన్ అనమాట. కానీ బ్యాక్ నెక్ పీకాక్ లాగా అయితే లేదు కదా, దగ్గర నుంచి చూస్తే క్లియర్గా అయితే తెలుస్తుంది. అండ్ ఈ సిల్వర్ థ్రెడ్ కూడా మనకి బుటీస్ టైప్లో అయితే వచ్చింది, కొంచెం ఉబ్బెత్తుగా వచ్చి కొంచెం చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు బ్యాక్ కెమ్ నుంచి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను, దీని లుక్ ఇంకా బాగా తెలుస్తుంది. హ్యాండ్ వర్క్ అయితే ఇంకా ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ డిజైన్ అన్నమాట. చూడండి, చాలా రిచ్ లుక్ అయితే ఉంది. ఈ డిజైన్ అంతా చూసుకుంటే కొమ్మ షేప్లో అయితే ఉంది. సిల్వర్ ఒక లైన్ అలాగే గోల్డ్ ఒక లైన్ కొమ్మ షేప్లో ఇచ్చేసి ఎవ్రీ కొమ్మకి కూడా ఒక స్టోన్ కుందన్ అయితే స్టిక్ చేశారు. ఇది ఫ్రంట్ కేమ్ కాబట్టి మీకు స్టోన్ షైనింగ్ అనేది అంతగా తెలియదు, బ్యాక్ కేమ్ నుంచి అయితే దీని లుక్ ఇంకా బాగా తెలుస్తుంది. ఈ కింద చూసుకుంటే పీకాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి, అండ్ మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చేసారు, చాలా బాగుంది. ఇది కూడా ఆ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిందని అనుకుంటున్నాను. ఒకసారి శారీతో అయితే పేర్ చేసి చూద్దాము. దీని ప్రైస్ చూసుకుంటే 420కి అయితే వస్తుంది. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది ఈ శారీపై పెట్టి చూపిస్తున్నాను కదా. ఈ గోల్డ్ కలర్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, కాకపోతే బ్లౌజ్లో కొంచెం సిల్వర్ అయితే వచ్చింది, పర్లేదు, కొంచెం ట్రెండింగ్ లుక్ ఉంటుంది అనిపిస్తే ట్రై చేయొచ్చు. కానీ నాకైతే మగ్గం వర్క్ బ్లౌజే బాగా సెట్ అయింది అనిపిస్తుంది. మీకు ఏది బాగా నచ్చింది అని నాతో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. ఇవన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఫుల్ మెజర్మెంట్స్తో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే తీస్తున్నాను. సో ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. ఇటువంటి ట్రెండింగ్ బ్లౌజ్ కలెక్షన్ అలాగే నా జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఈ బ్లౌజెస్ అండ్ అలాగే శారీ కోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. వీలైతే డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను. సో అలా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, హ్యాపీ షాపింగ్.